భారతీయ సినిమా మాస్టర్ మైండ్స్ ప్రపంచంలోకి స్వాగతం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఇక్కడ మన భారతీయ సినిమా యొక్క గ్లామర్, గొప్పతనం మరియు గౌరవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు మనం 2025లో భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే డైరెక్టర్ల గురించి మాట్లాడబోతున్నాం. ఈ వీడియోలో మన భారతీయ సినిమా పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందే డైరెక్టర్ల గురించి, వారి భారీ ఫీజుల గురించి మరియు వారు ప్రపంచ సినిమాను ఎలా ఆకర్షిస్తున్నారో చర్చిద్దాం. మీరు సినిమా అభిమాని అయినా లేదా ఎవరు భారీ సంపాదనలు సాధిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నా ఈ వీడియో మీకోసమే. కాబట్టి కొంచెం పాప్కార్న్ తీసుకోండి, సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ను కొట్టండి. కామెంట్స్లో మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరో చెప్పండి. సిద్ధమా? చలో స్టార్ట్ చేద్దాం. భారతీయ డైరెక్టర్లు ఎందుకింత విలువైన వారు? లిస్టులోకి దూకే ముందు భారతీయ డైరెక్టర్లు ఎందుకింత భారీ ఫీజులు వసూలు చేస్తారో చూద్దాం. భారతీయ దేశ సినిమా పరిశ్రమ టాలీవుడ్, బాలీవుడ్ మరియు రీజనల్ సినిమాలతో కలిపి సంవత్సరానికి 2000 కంటే ఎక్కువ చిత్రాలను నిర్మిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా పరిశ్రమ. రాజమౌళి, రాజ్ కుమార్ హిరానీ వంటి డైరెక్టర్లు RRR, 3 Idiots వంటి చిత్రాలతో భారతీయ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. వారి కథనం, విజువల్స్ మరియు సాంస్కృతిక సందేశాలు వారిని బ్యాంక్ బుల్ చేస్తాయి. అంతేకాక OTT ప్లాట్ఫామ్లు మరియు అంతర్జాతీయ మార్కెట్లో వారి సంపాదనను ఆకాశానికి తాకేలా చేస్తున్నాయి. కాబట్టి 2025లో భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే టాప్ 10 డైరెక్టర్లు ఎవరు? తాజా సమాచారంతో స్టాటిస్టా, IMDb వంటి సోర్సెస్ నుండి డేటాను ఉపయోగించి మీకు అత్యంత ఖచ్చితమైన లిస్ట్ను అందిస్తున్నా. రెడీనా? కౌంట్ డౌన్ మొదలు పెడదాం. మన లిస్ట్ను నంబర్ 10తో మొదలు పెడుతున్నాం. టాలీవుడ్లో మాస్టర్ స్టోరీ టెల్లర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. తన చమత్కారమైన డైలాగులు మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ప్రసిద్ధి చెందిన త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు సుమారు 50 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. అలా వైకుంఠపురంలో అరవింద సమేత, వీరరాఘవ వంటి హిట్లతో బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలుకొట్టారు. ప్రొడ్యూసర్లకు ఫేవరెట్గా నిలిచారు. త్రివిక్రమ్లోని మ్యాజిక్ ఏమిటంటే ఎమోషన్, హాస్యం మరియు యాక్షన్ను కలిపి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడం. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ సహకారంతో బ్లాక్ బస్టర్ను సృష్టించారు. త్రివిక్రమ్ రైటర్గా కెరియర్ మొదలుపెట్టారు మరియు అతని డైలాగులు ఇప్పటికీ అభిమానుల నుంచి కోట్ చేయబడతాయి. మీకు ఇష్టమైన త్రివిక్రమ్ సినిమా ఏది? కామెంట్స్లో తప్పక చెప్పండి. నంబర్ 9లో బాలీవుడ్ యాక్షన్ కింగ్ రోహిత్ శెట్టి. 50 నుండి 60 కోట్లు వసూలు చేస్తూ రోహిత్ మసాలా ఎంటర్టైనర్ల మాస్టర్. అతని కాప్ యూనివర్స్ సినిమాలు సింఘం, సూర్యవంశి వంటివి బాక్స్ ఆఫీస్లో గోల్డ్. తరచూ 150 కోట్లు దాటుతాయి. రోహిత్ సినిమాలు హై యాక్షన్, కామెడీ మరియు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి స్టార్స్ క్యాస్ట్లతో ప్రసిద్ధి చెందాయి. అతని ప్రొడక్షన్ హౌస్ కూడా పెద్ద ప్రాజెక్టులను బ్యాక్ చేస్తుంది. అతని సంపాదనను మరింత పెంచుతుంది. అతని నెట్వర్త్ సుమారు 300 కోట్ల రూపాయలు. రోహిత్ యాక్షన్ సినిమాను అభిమానుల అయితే కామెంట్స్లో తప్పక చెప్పండి. నంబర్ 8లో తమిళం నుండి బాలీవుడ్ సెన్సేషన్ అట్లీ. ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. విజయ్ నటించిన మెర్షల్, తేరీ వంటి తమిళ్ హిట్లతో అట్లీ కెరియర్ ఆకాశాన్ని తాకింది. అతని బాలీవుడ్ డెబ్యూ జవాన్ షారుఖ్ ఖాన్తో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలు రాబట్టింది. అట్లీ సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్స్తో సామాజిక సందేశాలు మేళవేస్తాయి. అతని యువశక్తి మరియు గ్రాండ్ విజువల్స్ అతని పాన్ ఇండియా నేమ్గా చేశాయి. అట్లీ యొక్క తదుపరి ప్రాజెక్ట్ కోసం ఎవరు ఎక్సైట్గా ఉన్నారో కామెంట్స్లో తప్పక చెప్పండి. నంబర్ 7లో బాలీవుడ్ యొక్క గ్రాండియర్ మాస్ట్రో సంజయ్ లీలా బన్సాలి. ఒక్కో సినిమాకు 55 నుండి 65 కోట్లు వసూలు చేస్తారు. బాజీరావు మస్తాని, గంగూబాయి కఠియావాడి వంటి విజువల్గా అద్భుతమైన సినిమాలతో బన్సాలి పేరు పొందారు. అతని సినిమాలు బహుళ నేషనల్ అవార్డులు గెలుచుకున్నాయి మరియు అతని నెట్వర్త్ సుమారు 940 కోట్ల రూపాయలు. బన్సాలి యొక్క టైటిల్కు శ్రద్ధ మరియు రణ్వీర్ సింగ్, ఆలియా భట్ వంటి నటుల నుండి శక్తివంతమైన నటనలను రాబట్టే సామర్థ్యం అతన్ని లెజెండ్గా చేశాయి. అతని రాబోయే ప్రాజెక్టులు బజ్ సృష్టిస్తున్నాయి. మీకు ఇష్టమైన బన్సాలి సినిమా ఏది? కామెంట్స్లో తప్పక చెప్పండి. టాలీవుడ్కి తిరిగి వస్తే నంబర్ 6లో సుకుమార్. ఒక్కో సినిమాకు 55 నుండి 70 కోట్ల వరకు వసూలు చేస్తారు. పుష్ప ది రైజ్ డైరెక్టర్ సుకుమార్ తన రా, ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్తో తెలుగు సినిమాను రీడిఫైన్ చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 400 కోట్లు రాబట్టింది. సుకుమార్ను పాన్ ఇండియా నేమ్గా చేసింది. సుకుమార్ యొక్క రంగస్థలం వంటి సినిమాలు గ్రామీణ నేపథ్యంతో సార్వత్రిక థీమ్స్ను మేళవేస్తాయి. క్రిటికల్ మరియు కమర్షియల్ సక్సెస్ సాధిస్తాయి. అతని మెమరబుల్ క్యారెక్టర్స్ సృష్టించే సామర్థ్యం ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. పుష్ప ది ర్యాంపేజ్ కోసం ఎవరు ఎక్సైటింగ్గా ఉన్నారో కామెంట్స్లో తప్పక చెప్పండి. నంబర్ 5లో టాలీవుడ్ యొక్క విజనరీ నాగ్ అశ్విన్. ఒక్కో సినిమాకు 70 నుంచి 80 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. సావిత్రి బయోపిక్ మహానటితో నాగ్ అశ్విన్ ఫామ్లోకి ఎగిరాడు. ఇది బహుళ నేషనల్ అవార్డులను గెలుచుకుంది. అతని సైఫై ఎపిక్ కల్కి 2898 AD ప్రభాస్, దీపికా పదుకొని నటించారు. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలు కూడా రాబట్టింది.
నాగాశ్విన్ ఒక ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్ మరియు బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్లను హ్యాండిల్ చేసే సామర్థ్యం అతన్ని షార్ట్ ఆఫ్టర్ డైరెక్టర్గా చేసింది. అతని రాబోయే ప్రాజెక్టులు బజ్ సృష్టిస్తున్నాయి. కల్కి 2898 AD గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో తప్పక చెప్పండి. నంబర్ 4లో కన్నడ సినిమా యొక్క గర్వం ప్రశాంత్ నీల్. ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. కేజీఎఫ్ చాప్టర్ 1 మరియు చాప్టర్ 2 డైరెక్టర్ నీల్ భారతదేశంలో యాక్షన్ సినిమాను రీడిఫైన్ చేశారు. కేజీఎఫ్ చాప్టర్ 2 1200 కోట్లు రాబట్టింది. యష్ను పాన్ ఇండియా స్టార్గా చేసింది. నీల్ యొక్క గ్రేట్ నెరేటివ్స్ మరియు లార్జర్ డాన్ లైఫ్ క్యారెక్టర్స్ భారీ ఫ్యాన్ బేస్ను కలిగి ఉన్నాయి. ప్రభాస్తో సలార్ మరింతగా అతని స్థానాన్ని సుస్థిరం చేసింది. అతని నెట్వర్క్ సుమారు 40 కోట్ల రూపాయలు. కేజీఎఫ్ అభిమానులు ఎక్కడున్నారో మీ వాల్యుబుల్ కామెంట్స్ మాతో పంచుకోండి. నంబర్ 3లో టాలీవుడ్ యొక్క బోల్డెస్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వాంగా. ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. అర్జున్ రెడ్డి ఒక గేమ్ చేంజర్. 5 కోట్ల రూపాయల బడ్జెట్తో 50 కోట్లు రాబట్టింది. రణబీర్ కపూర్తో అతని బాలీవుడ్ డెబ్యూ యానిమల్ బ్లాక్ బస్టర్ అయింది. వంగా యొక్క ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాలు యూత్ని కనెక్ట్ అవుతాయి మరియు అతని నెట్వర్క్ సుమారు 200 కోట్ల రూపాయలు. ప్రభాస్తో అతని రాబోయే సినిమాకు ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వంగా యొక్క బోల్డ్ స్టైల్ గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో చెప్పండి. నంబర్ 2లో బాలీవుడ్ యొక్క స్టోరీ టెల్లింగ్ జీనియస్ రాజ్ కుమార్ హిరానీ. ఒక్కో సినిమాకు 75 నుండి 80 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. 3 ఇడియట్స్, పీకే వంటి హిరానీ సినిమాలు సాంస్కృతిక ల్యాండ్ మార్కులు. హాస్యంతో సామాజిక సందేశాలను మేలవేస్తాయి. 3 ఇడియట్స్ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు రాబట్టింది. హిరానీ యొక్క ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే సామర్థ్యం అతన్ని బాక్స్ ఆఫీస్ కింగ్గా చేసింది. అతని ప్రొడక్షన్ హౌస్ రాజ్ కుమార్ హిరానీ ఫిలిమ్స్ అతని సంపాదనను మరింత పెంచుతోంది. మీకు ఇష్టమైన హిరానీ సినిమా ఏది కామెంట్స్లో తప్పక చెప్పండి. మన లిస్టులో టాప్ స్థానంలో టాలీవుడ్ యొక్క గర్వం ఎస్ఎస్ రాజమౌళి. ఒక్కో సినిమాకు 150 నుండి 200 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. బాహుబలి మరియు త్రిబుల్ ఆర్ డైరెక్టర్ రాజమౌళి ఒక గ్లోబల్ ఐకాన్. త్రిబుల్ ఆర్ నాటు కోసం భారతదేశానికి మొట్టమొదటిగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది మరియు బాహుబలి 2 1810 కోట్లు రాబట్టింది. రాజమౌళి యొక్క ఎపిక్ సాగన్ మిథాలజీ, యాక్షన్ మరియు కటింగ్ ఎడ్జ్ విజువల్స్ను మేలవేస్తాయి. భారతీయ సినిమాకు కొత్త ప్రమాణాలను సెట్ చేస్తాయి. అతని నెట్వర్క్ సుమారు 400 కోట్ల రూపాయలు మరియు మహేష్ బాబుతో అతని రాబోయే సినిమా SSMB 29 ఇప్పటికీ తీవ్ర హైప్ సృష్టిస్తోంది. రాజమౌళి అభిమానులు ఎక్కడున్నారో కామెంట్స్లో తప్పక చెప్పండి. ఈ డైరెక్టర్లు కేవలం భారీ సంపాదనలు సాధించడమే కాదు, వారు భారతీయ సినిమాను రీడిఫైన్ చేస్తున్నారు. రాజమౌళి యొక్క గ్లోబల్ ఎపిక్స్ నుండి వంగా యొక్క బోల్డ్ నెరేటివ్స్ వరకు వారు సరిహద్దులను నెట్టివేస్తున్నారు. వారి ఫీజులు బ్లాక్ బస్టర్లను అందించే, టాప్ స్టార్స్ను ఆకర్షించే మరియు భారీ జనమోహాన్ని థియేటర్లకు లాగే సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. అంతేకాక ఓటీటీ ప్లాట్ఫామ్లలో మరియు అంతర్జాతీయ మార్కెట్లలో వారి ప్రభావం మరింత పెరుగుతోంది. ఇప్పుడు మీ వంతు. ఈ లిస్ట్లో మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? టీం రాజమౌళినా, టీం హిరానియా లేదా టీం వంగానా? కామెంట్స్లో తప్పక చెప్పండి. అలాగే రాబోయే ఏ సినిమాకు మీరు ఎక్సైటింగ్గా ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. 2025లో భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే డైరెక్టర్ లిస్టులో మనం ముగించాం.